ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. నేను ఈరోజు ట్రేడ్స్ తీసుకున్నాను ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీలో. సో తీసుకోవడం 25 రూపాయలకి ఎంట్రీ 35 రూపాయలకి ఎంట్రీ తీసుకున్నాను. తర్వాత 45కి ఎగ్జిట్ అయిపోయాను పుట్ సైడ్. తర్వాత మళ్ళీ కాల్ సైడ్ ఇమ్మీడియట్గా ఎంటర్ అయ్యాను. సో అది జాక్పాట్గా మంచిగా నేను 35కి ఎంటర్ అయితే 85కి ఎగ్జిట్ అయిపోయాను. సో వెరీ గుడ్ రిటర్న్ ఇచ్చింది. సో అది చూద్దాము. సో కొద్దిగా అది మొమెంటం ఉన్న టైంలోనే అది మనకు వర్కౌట్ అవుతుంది, నార్మల్ టైంలో వర్కౌట్ కాదు, అదొకటి చూసుకోవాలి. సో అది కూడా మనం ఈరోజు రిస్క్ అనేది తక్కువ అమౌంట్తో ట్రై చేయాలి. సో నేను ఆల్మోస్ట్ 5000 తోటే నేను రిస్క్ తీసుకున్నాను. సో పెద్దగా ఎక్కువ ఏం రిస్క్ తీసుకోలేదు. సో అది చూద్దాము. సో రిస్క్ రివార్డ్ అనేది పెట్టడం బెటరు. సో ఇది ఆల్వేస్ వర్కౌట్ కాదు, కొద్దిగా జాగ్రత్తగా చేయాలి. క్వాంటిటీని క్విక్గా ఎగ్జిట్ అవ్వడం అనేది ట్రై చేసుకోవాలి. సో రిస్క్ రివార్డ్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. ఎక్కువ ప్రాఫిట్లో నుండి చిన్న అమౌంట్ని చేసుకోవాలి. 20-30 వేలతోటి రిస్క్ జీరోలు చేయడం అలాంటివి చేస్తే పెద్ద లాస్ కూడా అలాగే వస్తుంది. 5000తో చిన్న రిటర్న్స్ అని అంటే ఓకే. సో అది అన్నట్టు. సో చూద్దాము ఇప్పుడు. 2 ట్రేడ్లు అంటే శుక్రవారము ట్రేడు అసలు చేయకూడదు, చాలా ట్రిక్కీగా ఉంది. మంచి మొమెంటం గురువారం రోజు మంచి 1 వే ర్యాలీ చేసిన తర్వాత శుక్రవారం రోజు ట్రాపీగా సైడ్ వేస్గా ఉంది. ఆ రోజు ట్రాప్ అయిపోయాము. సో లాస్ అవ్వడం జరిగింది. అదేవిధంగా సోమవారం కూడా ట్రాపీగానే ఉంది. దాన్ని కరెక్ట్గా ఫస్ట్ హాఫ్లో ట్రాప్ అయిపోవడం జరిగింది. సో దాన్ని కరెక్ట్గా తీయలేకపోయాము. సో 2 రోజులు లాస్ తర్వాత మళ్ళీ ఈరోజు ధరగా వచ్చింది. సో ఇందులో కొన్ని మిస్టేక్స్ అంటే ఏంటి అని అంటే, మనము కొన్ని రాంగ్ ఎంట్రీ అనేది మెయిన్, డైరెక్షన్ కరెక్ట్గా లేకపోవడం అనేది ఇంకొకటి. ఓటీఎం స్ట్రైక్ చేయడం జరిగింది. సో క్వాంటిటీ కూడా మనం ఎక్కువ. సో తర్వాత మనం స్కాల్పింగ్ చేయాలనుకున్నాం కాబట్టి పొజిషనల్గా హోల్డ్ చేయడం చాలా అనేది చిన్న మిస్టేక్స్ చేసాము. అంటే ఈ మిస్టేక్స్ అన్నీ నిన్న మిస్టేక్స్ మొన్న లాస్ట్ 2 ట్రేడింగ్స్లోనివి. తర్వాత యావరేజింగ్, ఓవర్ ట్రేడింగ్ లాంటివి అనేవి జరిగాయి. సో ఈరోజు అయితే కొంతవరకు అంటే ఓటీఎం స్ట్రైక్ తోటి చేసాము ఈరోజు టైప్, కానీ ఎక్కువ ఓవర్ ట్రేడింగ్ అయితే ఏం చేయలేదు. కొద్దిగా రిస్క్ తీసుకున్నాము. సో ఓవరాల్గా ఏంటంటే మార్కెట్ సైడ్ వేస్లో మనం హోల్డ్ చేసి ఉన్నా లేకపోతే అలాగే ట్రేడ్ తీసుకున్నా కానీ మనకైతే ప్రాఫిట్స్ అయితే రాకపోవచ్చు. సో ఓవరాల్గా ఓకే. Sometimes like all you want to do is run. Hear me out, hear me out. If all the things you never show, there are the things I want to know. Secrets but if you don't wanna tell me now, I guess I'll never know. Losing almost all my energy. It's getting hard to talk to you, and I'm the only one who speaks. It's all the things you never show. అది ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.